చేతిలో కత్తులు కటార్లు ఉండాల్సిన అవసరం లేదు. నోటి మాటతోనే ప్రత్యర్థి గొంతులు కోసేయగల మ్యాజిక్ ఒక్క రాజకీయాల్లోనే సాధ్యం. మాట అంటే రెండు వైపులా పదునున్న కత్తే. మామూలు కత్తి కన్నా కూడా చాలా పదునుగా ఉంటుంది. అందుకే రాజకీయులకు మాటలే యుద్ధాల్లో ఆయుధాలవుతాయి. అటువంటి ఓ యుద్ధం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో రసవత్తరంగా సాగుతోంది. 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఓ భూమి దీనికి కేంద్ర బిందువైంది. భూమికి ఒకవైపు కాంగ్రెస్ కురువృద్ధుడు జీవన్ రెడ్డి నిలబడగా, మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య కత్తివేటు దూరంలో స్థలాన్ని అనుభవిస్తోన్న వ్యక్తి ఉన్నారు. ఆ యుద్ధం ఏంటో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన జీవన్ రెడ్డి ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లెటర్ రాశారు. జగిత్యాలలో కారెక్కితే కొద్ది గంటల్లో హైదరాబాద్ వెళ్లి రేవంత్తో మాట్లాడేదానికి లెటర్ రాసుడు ఎందుకు అని అడక్కండి. రాజకీయ నేతలు లెటర్ రాయడం అంటే రికార్డెడ్గా ఓ వ్యూహాన్ని అమలు చేయడమే. సీఎంకు రాసిన లేఖలో జీవన్ రెడ్డి తన నియోజకవర్గంలో 100 కోట్ల విలువ చేసే ఓ భూమి గురించి ప్రస్తావించారు. ఆ భూమిని ఎప్పుడో 1952లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్లు విక్రయించుకునే అవుట్లెట్ పెట్టుకునేందుకు దారం వీరమల్లయ్య అనే వ్యక్తికి అప్పటి ప్రభుత్వం 20 గుంటల భూమిని కేటాయించింది. ఈ భూమి కేటాయింపునకు అప్పట్లో కిబాలా అనే పేరు ఉండేది. కేవలం 2000 రూపాయలకే ఈ భూమిని కేటాయించారు. ఇప్పుడు దీని విలువ 100 కోట్లకు పైనే. అయితే ఆ భూమిని దారం వీరమల్లయ్య వారసుల కబ్జా చెర నుండి విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జీవన్ రెడ్డి తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. ఆ భూమిపై వీరమల్లయ్య వారసులైన మంచాల కృష్ణకు కాని ఇతరులకు కాని ఎలాంటి యాజమాన్య హక్కు లేదన్నది జీవన్ రెడ్డి వాదన. ఏ హక్కు లేకుండా విలువైన ప్రభుత్వ భూమిని సొంతానికి వాడేసుకుంటూ ఉంటే ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏంటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలా మున్సిపాలిటీకి చెందిన 100 కోట్లు ఏ విధమైన యాజమాన్య హక్కులు లేకుండా వాళ్ళు అనుభవిస్తుంటే వీళ్ళు మొత్తం రాష్ట్రంలోనే అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు. దీని మీద వాళ్ళు అప్పీల్ పోలే, రెమెడీ ఏదైనా ఆలోచన చేయాలి కదా. ఈ ప్రశ్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను ఉద్దేశించే వేశారాయన. దీనిపై స్థలాన్ని అనుభవిస్తోన్న మంచాల కృష్ణ స్పందించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ డివిజన్ బెంచ్ తమకు అనుకూలంగా తీర్పును ఇచ్చిందని, ఆ భూమి తమదేనని మంచాల కృష్ణ వాదిస్తున్నారు. జీవన్ రెడ్డి గారు అంత మరి వారు అనుభవజ్ఞులు. మరొక సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ విషయమే మీ ప్రెస్ మీట్లో ఈరోజు పెట్టినట్టు మా దృష్టికి వచ్చింది. డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ముఖ్యమైనది. 2008 16th డిసెంబర్ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఏం చేసింది, ఏదైతే మున్సిపల్ రెజల్యూషన్ చేసిన దాన్ని సెట్ అసైడ్ చేసి మున్సిపల్ రెజల్యూషన్ చేసిన అన్ని తీర్మానాలను సెట్ అసైడ్ చేస్తూ ఆ స్థలము వీరి పొజిషన్లోనే ఉంది. ఒకవేళ భవిష్యత్తులో మీకు మున్సిపల్ పరంగా మీది స్థలము అని అనుకుంటే లోయర్ కోర్టులో ప్రూవ్ చేసుకోనే విధంగా సజెషన్ ఇస్తూ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అయితే మంచాల కృష్ణ అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించారని, ఖచ్చితంగా ఆ భూమిపై మంచాల కుటుంబానికి ఎలాంటి హక్కు లేదని జీవన్ రెడ్డి అంటున్నారు. ప్రజాప్రతినిధిగా కబ్జాను అడ్డుకోవాలి కాబట్టే తాను రంగంలోకి దిగానంటున్నారు జీవన్ రెడ్డి. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కేవలం 4 గుంటలు మాత్రమే వాడుతూ మిగిలిన 16 గుంటలు ఏదైతుందో ఇతర వాణిజ్య అవసరాలకు దాన్ని వాడటం, క్రయ విక్రయాలు చేయటం, ఇదంతా చట్ట విరుద్ధం. అంటే మున్సిపాలిటీ ఏ నియమ నిబంధనలతో ఏదైతే భూమి కేటాయింపు చేయడం జరిగిందో ఆ నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించి చట్ట విరుద్ధంగా చర్యలు చేపడుతుంటే ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలోనే ఎక్కడ కూడా వెనుకంజ వేయలేము. విషయం ఏంటంటే ఇదే మంచాల కృష్ణ గతంలో జీవన్ రెడ్డితో సన్నిహితంగానే ఉండేవారు. అయితే ఆ తరువాత జగిత్యాల ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వచ్చిన సంజయ్తో సన్నిహితంగా ఉంటున్నారు. తన నియోజకవర్గాన్ని సంజయ్ కబ్జా చేశారని భావిస్తోన్న జీవన్ రెడ్డి ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టాలనే ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జీవన్ రెడ్డి తనను డైరెక్ట్ గా టార్గెట్ చేయకుండా తనతో సన్నిహితంగా ఉండే వారిని కొట్టి తనను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని ఎమ్మెల్యే సంజయ్ భావిస్తున్నారు. జీవన్ రెడ్డి ఆరోపణపై స్పందిస్తూ, నేను ఎమ్మెల్యే అయింది 15 ఏళ్ల క్రితమే. 40 ఏళ్ల క్రితమే జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ భూకేటాయింపు నేను పుట్టక ముందు జరిగింది అని అన్నారు. అయినా కబ్జా జరిగితే మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. అది ఎప్పుడో నేను పుట్టక ముందు 10 సంవత్సరాల ముందు విషయం అని చెప్తా ఉన్నారు. పెద్ద మనిషి అన్నాడు కాబట్టి దానికి జవాబు ఏదైనా ఉంటే కబ్జా చేసిన వాళ్ళు చెప్పుకుంటారు. భూమే కానీ కబ్జా అయితే ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిందే ఉంటుంది. ఆ విషయంలో నా దృష్టికి కూడా వచ్చింది. చూసిన మీరు కూడా అడిగారు, నేను కూడా కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయమని చెప్తాను.
10 ఏళ్ళ కింద వచ్చిన నన్ను అడిగేవాళ్ళు 40 ఏళ్ళ కింద నుంచి ఉన్న వాళ్ళని ఎక్కువ అడుగు. సంజయ్ అన్న దాంట్లోనూ నిజం ఉంది. ఎప్పుడో 1983లోనే జీవన్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత చాలాసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అప్పుడు ఈ భూ కబ్జా గురించి జీవన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదు అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. జీవన్ రెడ్డి మాత్రం ఈ భూమి కబ్జా అయినట్లు తనకు ఈ మధ్యనే తెలిసిందంటున్నారు. ఇక నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే.